వెల్కమ్ లవ్ అండ్ సన్ బ్లాగ్స్. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ దిస్ ఛానల్. ఈరోజు ఆకుకూర తాలింపు చేసుకుందామండి. తోటకూర అండి. తోటకూర 3 కట్టలు, 1 కప్పు పెసరపప్పు కావాల్సిన సామాన్లు అండి. తోటకూర నీళ్ళల్లో వేసుకొని బాగా కడిగి సన్నని ముక్కలుగా తరుక్కోవాలి. పెసరపప్పు నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవాలి. ఒక బాండలు తీసుకొని ఆయిల్ వేసి అందులో ఆయిల్ వేగిన తర్వాత ఆవాలు, మినపప్పు, పొట్టు తీసిన వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర వేసుకోవాలండి. నానబెట్టిన పెసరపప్పు అలా నానాలండి. బాగా నానితే ఫాస్ట్గా ఉడికిపోతుందండి పెసరపప్పు. ఉప్పు వేయకూడదండి. తోటకూరలో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి 1/2 గ్లాస్ వాటర్ పోసుకుంటే చాలండి. పెసరపప్పు, తోటకూర మొత్తం వేసేసాక బాగా కలబెట్టి 1/2 గ్లాస్ వాటర్ వేసేసి బాగా కలబెట్టాలి. నీళ్ళు పోసేసి బాగా కలబెట్టాలి. కలబెట్టిన తర్వాత బాగా కలవాలి. పెసరపప్పు బాగా కలిసిన తర్వాత అంటే అడుగంట కూడా ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. మూత పెట్టేసామనుకోండి బాగా బాయిల్ అయిపోయి మెత్తగా ఉడికిపోతుంది. ఒక 5 మినిట్స్ అండి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలంటే వాటర్ ఉన్నాయా లేవా అనేది. బాగా మెత్తగా అయిపోతుంది తోటకూర. ఒక 10 మినిట్స్ లోపల కర్రీ అయిపోతుందండి ఫాస్ట్గా. తర్వాత పచ్చి కొబ్బరి కొంచెం తీసుకొని అలా బాగా తురుముకోవాలి. మేమైతే కొబ్బరి కారం వేసుకుంటామండి. సపరేట్ కర్రీ పౌడర్ లాగా ఉంటుంది, అది వేసుకుంటాం. సాల్ట్, కర్రీ పౌడర్ వద్దనుకున్న వాళ్ళు మా కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం కొంచెం వేసుకొని అదైనా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు, కొబ్బరి కారం వేసుకున్నాను. కొబ్బరి కారం వేసేసి బాగా కలబెట్టాలి. ఉప్పు కొంచెం చూసుకోండి, ఉప్పు కారం చూసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఉప్పు కారాలు. కొబ్బరి కారం, ఉప్పు అన్నీ వేసుకొని బాగా కలపాలి. కొంచెం బాగా అదంతా బాగా కలవాలి. కలిసిన తర్వాత తాలింపు రెడీ అండి. కప్పులోకి తీసుకొని అన్నంలోకి పెట్టుకొని నెయ్యి వేసుకొని తాలింపు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. రసంలోకి, సాంబార్లోకి కూడా, సాంబార్ చేసుకున్నప్పుడు కూడా ఈ తాలింపు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎమ్మి తోటకూర తాలింపు రెడీ అండి. అన్నంతో తింటున్నాను, చాలా టేస్టీగా ఉందండి. మసూరి దాల్ కర్రీ అండి. 1 కప్పు మసూరి దాల్, 2 మసూరి దాల్ కడుక్కొని 4 పచ్చిమిరపకాయలు, 3 కప్పులు నీళ్ళు పోయాలండి. కరిగి పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు తరిగి పెట్టుకోవాలి. 4 విజిల్స్ వస్తే మెత్తగా ఉడికిపోతుందండి పప్పు. 1 కప్పు కందిపప్పు, మసూరి దాల్కి 3 కప్పులు నీళ్ళు పోసుకోవాలండి. కొంచెం జారుగా లిక్విడ్గా ఉండాలి పప్పు కూర. కుక్కర్ విజిల్స్ వచ్చాక బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఫస్ట్ టైం చేస్తున్నానండి నేను కూడా మసూరి దాల్. బాబు అడిగాడు, నా కొడుకు అడిగాడని చేశాను. ఒక బాండలు తీసుకొని కొంచెం ఆయిల్, నెయ్యి వేసుకొని వెల్లుల్లి పొట్టు తీసిందండి. వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. తాలింపు వేగాక కొంచెం ఇంగు కూడా వేసుకోవాలండి. తాలింపు వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా రెడ్డిష్గా రావాలండి. పచ్చిమిరపకాయలు అన్నీ వేగాలి. వేగిన తర్వాత కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని తాలింపు వేగిచ్చాం కదండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి.
మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని చూడండి. టేస్ట్ కొంతసేపు అలాగే ఉండాలండి. తాలింపులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ బాగా కలవాలి. కలిసిన తర్వాత ఆయిల్ పైకి వస్తుందండి కొంచెం. అంతే అండి, చాలా ఫాస్ట్గా క్విక్గా రెడీ అయిపోతుందండి. మసూరి దాల్ బెంగాలీ కర్రీ రెడీ అండి. బెంగాలీ దాల్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, కానీ స్పైసీ ఉండదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ విజిట్ అవర్ ఛానల్. తెలుగు ఫేవరెట్ కోట్స్, ఫన్నీ కోట్స్, డివోషనల్ కోట్స్, వైరల్ వీడియోస్, ట్రెండింగ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్, తాలింపులు, పచ్చళ్ళు, పొళ్ళు అన్నీ చాలా ఉంటాయండి. ప్లీజ్ విజిట్ అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. యువర్ సపోర్ట్ గివ్స్ మీ ఎనర్జీ. అంతే అండి, ఉప్పు అన్నీ రెడీ అయిపోయాయి. ఇంకా అన్నంలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. మీరు తాలింపు బాండట్లో పెట్టుకొని అందులోని పప్పు కూర వేసుకోవచ్చు. నేను చిన్న బాండట్లో పెట్టానండి తాలింపు, అందువల్ల పెద్ద కుక్కర్లో పెట్టాల్సి వస్తుంది. మీకు క్లారిటీగా చూపించలేకపోతున్నాను. బౌల్లో అంతా మొత్తం రెడీ అయిపోయింది. బౌల్లోకి సర్వ్ చేసాక చూపిస్తాను. ఇంకా 10 మినిట్స్లో కుక్ అయిపోతుందండి. కుక్కర్ విజిల్స్ రావడం వెంటనే విజిల్ కానీ తగ్గిపోయాక, ఆవిరి తగ్గిపోయాక ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. చాలా ఫాస్ట్, అసలు ఎక్స్పెక్ట్ చేయనంత ఫాస్ట్గా అయిపోయిందండి. టెన్ మినిట్స్ కొంచెం కుక్ చేసుకోవాలండి అదంతా. అంటే సాల్ట్ అన్నీ టేస్ట్ బాగా కలవాలి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు వేస్తున్నాను. కొత్తిమీర వేస్తున్నాను, కరివేపాకు కిందకి వేసేసాను. తాలింపులో మర్చిపోయానండి. కొత్తిమీర వేసేసి బాగా కలపాలి. అంతే అండి, రెడీ టు సర్వ్ అండి. చూడండి, దాల్లో ఆయిల్ ఎంత పైకి లేసిందో, చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి తింటే ఎంత రుచిగానే ఉందండి. దాంట్లో ఆకుకూర తాలింపు వేసుకొని తిన్నానండి, చాలా బాగుంది. సేమియా లడ్డూలు అండి. 1 కప్పు సేమియా, 1/2 కప్పు షుగరు, 3 యాలకులండి. నెయ్యి వేసుకొని బాండట్లో అందులో బాగా ఫ్రై చేసుకోవాలి. సేమియా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొంచెం చల్లార్చుకొని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో పౌడర్ లాగా చేసుకున్నాక బాదం పప్పు, జీడిపప్పు, కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేయాలి. తర్వాత మిక్సీలో 1/2 కప్ షుగరు, బాదం, జీడిపప్పు వేసి మెత్తగా క్రష్ చేసుకోవాలండి. నెయ్యి అండి కొంచెం గట్టిగా ఉండేది, కొంచెం కరగబెట్టుకొని వేసుకుంటే తొందరగా అవుతుంది. బాగా కలిపేసి నెయ్యి వేసుకొని కలుపుకున్నాక అది ముద్దగా సున్నుండలు చేస్తాం కదండి, అలా వచ్చేస్తుంది. చాలా టేస్టీగానే, సున్నుండలు మాదిరిగానే చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా ఫాస్ట్గా అయిపోతాయి. వితిన్ 5 మినిట్స్లో అయిపోతుందండి. సేమియా వేగించడం, మిక్సీ రన్ చేయడం ఒకటేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. కొత్తిమీర పచ్చడికి ఫస్ట్ టైం నా ఛానల్లో 1000 వ్యూస్ వచ్చాయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ ఆల్సో. థ్యాంక్ యూ.